కానీ కొన్ని చిన్న చిన్న మిస్టేక్లు ఉంటాయి, మనకి తెలిసి తెలియకుండా చేసేస్తుంటాము. అలాంటిది ఒక చిన్న మిస్టేక్ చేసి ఫైన్ వేపించుకొని మా బాస్ దగ్గర తిట్లయితే తిన్నాను. అలాంటివి చూసుకుంటే మనం ఎక్కువగా సీట్ బెల్ట్ వాడడం మర్చిపోతూ ఉంటాము. ప్లస్ కార్ లో మొబైల్ అయితే యూస్ చేస్తూ ఉంటాము. మొబైల్ అయితే అస్సలు చేతిలో పట్టుకోవద్దు. మనకి కువైట్ వాళ్ళే చెప్తూ ఉంటారు, నేను కాల్ చేస్తే ఒక్క రింగ్ కే ఫోన్ తీయాలనేసి. ఎవ్వరు కాల్ చేసినా గానీ మీ దగ్గర బ్లూటూత్ గానీ హెడ్ ఫోన్స్ గానీ లేకపోతే ఎవ్వరి కాల్ అస్సలు లిఫ్ట్ చేయొద్దు. ఇంకొక మిస్టేక్, మనం ఎక్కువగా హైవేల పైన పోయినప్పుడు షోల్డర్ లైన్స్ ఉంటాయి కదా, కుడి పక్కన ఎడం పక్కన, వాటిని ఎమర్జెన్సీ లైన్ కూడా అంటారు. వాటిల్లో మాత్రం అస్సలు వెళ్ళకండి. మీకు ఎంత ఎమర్జెన్సీ ఉన్నా గానీ, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటేనే ఆ లైన్ యూజ్ చేయగలుగుతారు. ఇంకొక మిస్టేక్ అయితే నేను రీసెంట్ గా చేసింది, సూపర్ మార్కెట్ల దగ్గర మనకి ఎక్కువగా పార్కింగ్ దొరకదు కదా. ఏదైనా ఒక చిన్న వస్తువు కొనుక్కోవాలనేసి ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసి వెళ్ళిపోతుంటాము. అలాగే నేను పార్కింగ్ చేసి లోపలికి పోయి వచ్చేలోపు ఫైన్ పడిపోయింది. మా బాస్ అప్పుడే ఫోన్ చేసి తిట్టారు. ఫ్రెండ్స్, మరీ ముఖ్యంగా చెప్తున్నా, హ్యాండిక్యాప్డ్ పార్కింగ్ ఉంటుంది కదా, అంటే మన మార్కెట్ల దగ్గర అవిటి వాళ్ళ కోసం సెపరేట్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఆ పార్కింగ్ లో మాత్రం మీరు అస్సలు పార్కింగ్ చేయొద్దు. ఎందుకంటే అక్కడ ఫైన్ పడితే ఆన్లైన్ పేమెంట్ చేసి కూడా మీరు ఫైన్ క్లియర్ చేసుకోలేరు. కోర్టుకే వెళ్లి క్లియర్ చేయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో హైయెస్ట్ ఫైన్ అంటే ఇదే, ఇక్కడ కనబడుతుంది కదా, 1000 నుంచి 2000 దినార్ల వరకు. ఇది ఏంట్రా అంటే, మనం ఎక్కువగా సోషల్ మీడియా యూస్ చేస్తుంటాం కదా, వీటిల్లో నీలి చిత్రాలు గానీ ఏదైనా వల్గర్ వాయిస్ గానీ అప్లోడ్ చేస్తే 1000 నుంచి 2000 దినార్ల వరకు ఫైన్ అంట. ఎక్కడైనా క్రైమ్ జరిగినప్పుడు వాటిని షూట్ చేసి కూడా అప్లోడ్ చేయకూడదని అంటున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు పెట్టే రూల్స్ ప్రకారంగా చూసుకుంటే మనం ఇక్కడ సంపాదించింది ఇక్కడే వదిలేయాలన్నట్లుగా ఉంది. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. సబ్స్క్రైబ్.